ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాప పడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? ఇక్కడ చదివితే మీరు శ్రద్ధగా, మనం కొద్దిమంది ఉన్నా ఈరోజు ప్రభువు మన వైపు తిరిగినట్లుగా మనం ఆలోచన చేయాలి, ప్రార్థన చేయాలి, మార్చుకోవాలి. 12 చూస్తే ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి ఎప్పుడైనా ఎప్పటికీ 1% కూడా హోప్ లేకుండా మొత్తం పంట పోయినప్పుడు, ఎప్పుడైనా విత్తనం మంటిబెడ్ల కింద బలమైనటువంటి ఇక్కడ చూస్తే లెక్కలేని బలమైన జనాంగం నా దేశం మీదకి వచ్చి ఉన్నది. సింహం పళ్ళు లాంటివి వచ్చి మొత్తం తోటలు పొలాలు అన్నీ కూడా నాశనం చేసింది. ఇలాంటి విపత్తు మన టైంలో కానీ పితరుల టైంలో కానీ జరగలే. కనుక పెద్దలారా వినండి, దేశస్థులారా వినండి అని చెప్తూనే మత్తులారా మేల్కొని రోదన చెయ్యండి. రెండవదిగా యాజకులారా రోదన చెయ్యండి, ద్రాక్ష తోట కాపరులారా రోదన చెయ్యండి, బలిపీఠం వద్ద పరిచర్య చేయ పరిచారకులారా మీరందరూ రోదన చెయ్యండి. చేస్తూ లాస్ట్లో ఏం చెప్పంటే ఇప్పుడైనా మీరు, అంటే ప్రార్థన ఒకటే సరిపోలా, ఇప్పుడైనా మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా, బలవంతం కాకుండా మనఃపూర్వకముగా నా యొద్దకు రండి అని ఇదే యెహోవా అని చెప్తూ, ఒకవేళ ఇప్పుడైనా కన్నీళ్ళు విడుచు, ఇప్పుడైనా దుఃఖించుచు, ఇప్పుడైనా మనఃపూర్వకంగా తిరిగితే యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడినయ్యుండి తాను మీరు చూడండి, ఎవరికి మనకే, మనకు తాను నిర్దేశించిన కీడు చెయ్యక పశ్చాత్తాపడువాడు కనుక మీ వస్త్రములను కాక, అంటే ఇక్కడ ఏంటంటే వస్త్రం చింపుకుంటే అందరికి కనపడుతుంది, గోనె పట్టు కట్టుకుంటే అందరికి కనపడుతుంది, హృదయం చింపుకుంటే ఎవరికి కనపడదు, నీకు దేవునికి తప్పనిచ్చి. ఇప్పుడు మనం చేసేది ఏంటి? ఇప్పుడు చూడండి, అందరూ టైటిల్స్ పెడుతుంది, 40 రోజుల ఉపవాసాలు, 80 రోజులు ఉపవాసం చేసినప్పుడు మందికే తెలియవద్దంటే పబ్లిసిటీ దానికి చేసినంత ఉపవాసాలు ఎవరికి చేయటలే. ఎవరో చెప్పారబ్బా, మొన్న ఒక పాస్టర్ గారు చెప్పారు. ఒకడే ఇటే ఒంగోలు దగ్గర ఒక ఆయనట, మన మార్కాపురం 80 రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తాడు అట్లా, సంవత్సరం చేస్తాడు. వీడు ఎప్పుడు సచ్చునని చెప్తున్నాడు అక్కడ పాస్టర్లు, వీడు ఎంత అబద్ధమని. చర్చిలోకి వస్తాడట, గుమ్మలో రాగానే ఇటు ఊగిపోతుంటాడట, ఎవడో వచ్చాని పట్టుకోవాలట, పట్టుకొని స్టేజ్ మీద దాకా తేవాలన్నప్పుడు కూర్చున్న లెగాలంటే మళ్ళీ ఇంకోళ్ళు లేపాలంట. అంటే బలహీనంగా ఉన్నానని కూర్చున్న వాళ్ళందరికీ, అరే బలహీనంగా ఉంటే బుగ్గలు ఉండవు, ప్యాంట్ ఉడుతుంటుంది, బొజ్జ కనపడుతుంది, ఫస్ట్ తెలుస్తుంది కదా. నువ్వు అట్టి తూగితే అమ్మ వీడు బాగా యాక్టింగ్ చేస్తుంది అనుకుంటారు తప్పించి, నువ్వు నిజంగా 80 రోజులు ఉపవాసం ఉంటే సొట్టలు కనపడా, ఈ ఎముకలు బయటికి రావు. అంత తెలివి తక్కువ లాజిక్ మిస్ అయ్యి ఊగుతున్నాడు ఎందుకు చర్చిలో? అంటే నేను అనేది ఉపవాసం అనేది ప్రజలకు తెలవాలనుకుంటుండే, కానీ దేవుడు ఏమనుకుంటున్నాడంటే వస్త్రమును గాక హృదయమును చింపుకోమన్నాడు. చినిగితే ఎంత వికారంగా ఉంటుందో అంత దుఃఖం, అంత వేదన లోపటి నుంచి. నలిగిన హృదయము, చిరిగిన హృదయం అన్నది, నలిగిన హృదయం అనుందా లేదా? నలిగిన మనస్సు. ఇక్కడ హృదయాన్ని చింపుకోమని, ఎవడు ఒకడిని చింపొద్దు, ఎవడు దాడిదే చింపుకోవాలి కదా. ఇట్లా చేస్తే తాను చేయనుద్దేశించిన, ఆల్రెడీ రేపొద్దున్న మనకి డిసైడ్ చేయండి వీడిని సాగకూడదామని, ఈ రాత్రి చింపుకుంటే ఆయన మరలా అత్యంత కృపగల దేవుడని అక్కడ రాసిన చూడు. కరుణా వాత్సల్యము గల వాడును శాంతమూర్తి అత్యంత కృపగలవాడయుండి తాను చేయనుద్దేశించిన
చెయ్యక పశ్చాత్తాపడు గనుక మీ వస్త్రములు కాక హృదయములు ఆయన తట్టు. అంటే చింపింది హృదయమైన తిరిగేది ఎవరి తట్టు తిరగాల? నువ్వెంత ఏడ్చినావు ఎంత చేసినావు అనేది మందికి తెలవాలనే ప్రయత్నం చేయొద్దు. అందుకని ఏకాంతమందు చూస్తే రహస్యమందున్న తండ్రి ఫలం ఇస్తాడు. సంఘంలో కలిసి ప్రార్థన చేయటం ముఖ్యమే, ఏకీభవించడం ముఖ్యమే. ఇవన్నీ అరగంట గంట 2 గంటలు అయితే ఎక్కువ ఎప్పుడైనా ఏకాంతమే ఉండాలి. ఆ ప్రాక్టీస్ తగ్గిన వాళ్ళు నేను చాలామందిని చూస్తా కదా. ఈరోజు కూడా అయింది ప్రార్థన, ప్రేయర్ ఫెలోషిప్ మన చర్చిలో మీటింగ్. అంశం ఏంటి అన్నాడు ఒక పాస్టర్, మర్చిపోయాడు. అప్పటికే రెండోసారి చెప్పాడు. ఓహో అలా చేస్తాడేమనుకున్నాం. ఆయన తోచిని అలా చేసుకుంటాడు. 20 నిమిషాలు చేశాడు. గట్టిగా చేసినావు అనేది ముఖ్యం కాదు, గట్టిగా చేసామనేది ముఖ్యం కాదు, దేశమంతటి కోసం కాదు, ఇప్పుడు చెప్పిన అంశం కోసం చేయటమే. ఇది పాస్టర్లకే రానప్పుడు విశ్వాసులకి ఎట్టొస్తుంది కదండి. అంటే ఏంది, వాళ్ళకు చేసామన్న తృప్తి బాగుంటుంది, కానీ ఒక పద్ధతిలో ఒక్కొక్క అంశం వారీగా ప్రార్థన చేపిస్తున్నప్పుడు దీని కొరకే చేయాలన్న జ్ఞానం వస్తలేదు. ఈ గట్టిగా ఏడ్చుకొని చింపేది అంతా కూడా అది ఏకాంతమందు ఎక్కువ చేయాలి. ఇక్కడ ఎడవద్దంటలే, ఇక్కడ దుఃఖపడొద్దంటలే, కానీ దీనికి మించిన టైం ఇక్కడ గతంలో చెప్తున్నాం కదా. దీనికి ప్రార్థన అన్ని చోట్ల చేయాలి. ప్రతి స్థలమందు అన్నది ప్రార్థన, కానీ బయట తక్కువ, ఇంటికాడ ఎక్కువ చేయాలి. అలా చేయడానికి ఇష్టపడాలి. ఆ ప్రార్థన చేసే సమయంలో వస్త్రాలు చింపుకోవడం కాదు, పరిశుద్ధాత్మతో ప్రార్థన చేసిన వాడికి ఏమైనా ఉంటాయంటే అరుపులు పెడబొబ్బలు కాదు, మూలుగులు. మీరు గమనించాలి ఎప్పుడైనా సరే. ఈ గోలను చూసి ఏమనుకోవాలా? బైబిల్లో ఉంది కదా. మందిరంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరిని మనం అభ్యంతరపరచొద్దు, కానీ మనం సత్యం కూడా తెలుసుకోవాలి. ఏంటి? ఆత్మ చేత ప్రార్థన చే, ఆత్మే వచింపశక్య అనే మాటలతో మూలుగులతో. అంటే ఏం చేస్తారు? విజ్ఞాపనలు చేస్తూ ఉంటారు. అట్ట మూలుగుతూ విజ్ఞాపన రాత్రంతా చేసేవాడిని ఎవరు లెక్క చేస్తలేడు. కాబట్టి జనాల దగ్గరికి వచ్చి గట్టి ప్రార్థన చేయాలని జనాలు ఆశపడుతున్నారు. సో ఈ రోజున మునుపు ఎప్పుడు జరగని విపత్తు, మనం కని వినగని ఎరగని రీతిలో ఇప్పుడు మన టైంలో, మన పిల్లల టైంలో వస్తే కారణం ఏమోది ఎట్లా వస్తుంది అంటే గొంగళి పురుగు విడిస్తే మిడతలు విడిస్తే పసర్లు విడిస్తే ఏంది అది జబ్బు పోతే ఇంకోటి వస్తుంది, నష్టం అవుతుంది, ఇంట్లో ఏదో పోతుంది, అది పోతుంటే ఇంకోటి వస్తుంది, ఇంకోటి పోతుంటే భార్యకి పోతే భర్తకు, భార్యకి పోతే ఏదో రకంగా ఉన్నదంతా ఊడుస్తుంది, ఎవరికి నెమ్మది లేకుండా చేస్తుంది. ఈ టైంలో మనం ఏం చేయాలి? మన ప్రయత్నాలు బంద్ చేసి మత్తులారా మేల్కొని కన్నీరు విడవండి అని చెప్తూనే యెహోవాకు పరిచర్య చేయు యాజకులారా. నేను గతంలో కూడా చెప్పా, ఫెలోషిప్లో కూడా ఒక మాట చెప్తే, పోయిన వారం ఎప్పుడో చెప్పిన, దైవజనులు ఎవరికి పరిచర్య చేస్తారంటే నాకు యాజకత్వం చేయటం ఉంది. ఇక్కడ కూడా అదే మాట రాసింది. ఏమని? యెహోవాకు పరిచర్య చేయు యాజకులు. అంగలార్చాలి. పరిచర్య అనగానే మనం ఎవరికి? దేవునికి యాజకత్వం చేస్తున్నాం. అట్లా చూస్తే తర్వాత ద్రాక్ష తోట కాపర్లారా రోదన చేయండి, యాజకులారా గోనె పట్ట కట్టుకుని అంగలార్చండి, బలిపీఠం వద్ద పరిచర్య చేయువారులారా 13వ వచనం రోదన చేయుడి, నా దేవుని పరిచారకులారా గోనె పట్టుకొని వేసుకుని రాత్రంతా గడుపుండి. నైవేద్యాలు, మళ్ళీ ఇక్కడ రిపీట్ చేశాను, నైవేద్యాలు నా దేవుని మందిరంలోకి రాకుండా నిలిచిపోయాను. నేను మరలా చెప్తున్నా, అక్కడికి వచ్చినవన్నీ తిని యాజకులు జీవనం గడుపుతారు. దానికోసం కాదు, దేవుడు అన్న భావన ఉంటేనే నైవేద్యం పట్టుకొని మందిరానికి వస్తారు. ఆ భావన లేడు మందిరానికి ఎందుకు వస్తాడు? నా దేవునికి ఒట్టి చేతులతో రావద్దని అడిగాడు, ఏదో ఒకటి పట్టుకొని చేస్తారు. అర్పణ ఎందుకు తెస్తారు? దేవుడు అంగీకరించాలని తెస్తాడు. అది రకరకాల అర్పణ, బలి అర్పణ తెచ్చుకోండి అనుకోండి, సమాధాన బలి ఉంటుంది,
క్షమాపణ ఉంటుంది, పాప పరిహారార్థ బలి ఉంటుంది. ఏదైనా వాడు చేశాను అన్న ఫీలింగ్ ఉంటేనే కదా లోపల దాకా వచ్చింది. అసలు మందిరానికే రాకుండా పోతున్నారట జనాలు. అలాంటి పరిస్థితి రాకుండా ఉన్నట్టు యాజకులు, పరిచర్య చేయవాళ్ళు, దైవజనులు, ద్రాక్ష తోటలు కాసువారు, దేశస్థులు, పెద్దలు అందరూ కూడా ప్రార్థన చేయండి అని చెప్తున్నారు. ఒకటి, విత్తనమే కూలిపోతుంది. రెండోది, ఒకవేళ మంచిగా వచ్చిన చెట్టుని ఒకదాని తర్వాత ఒకటి వచ్చి మొత్తం తినేస్తుంది. ఇలాంటి పరిస్థితి మన తరంలో కానీ మన పితరుల తరంలో కానీ ఎప్పుడు కూడా జరగట్లేదు. కనుక ఇక జరుగుతున్నాయి. కనుక ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి, ఇది మర్చిపోకండి, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడుచుచు దుఃఖించుచు హృదయపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. బైబిల్లో ప్రభువు చెప్పిన మాట గుర్తుందా మీకు? పెళ్లి కుమారుడు వెళ్ళిపోయినప్పుడు ఆయన శిష్యులైన వారు ఉపవాసం చేస్తారు, విశ్వాసులైన వారు ఎప్పుడు తింటూనే ఉంటారు. ఉపవాసం ఎవరు చేస్తారు? ఇప్పుడు కూడా మీకు సెలైన్లు, ముక్కులో పైపులు లేవు కాబట్టి కనీసం 3 రోజులైనా చేయండి. లైఫ్లో 20 రోజులు చేసినవి ఉన్నాయా, 40 రోజులు చేసిన ప్రభువును వెంబడిస్తాం కానీ శిష్యులను వెంబడిస్తామని చెప్తాం కానీ కనీసం ఎప్పుడైనా చేసింది ఒక్కరోజు కూడా. ఎవరు చచ్చిపోతారు? తిరిగి చచ్చిపోతావా? ట్రై చేయి, ఏం చచ్చిపోం. ఉపవాసం ఉన్నవాడికి ఆత్మబలంతో బయటకు వస్తాడట. అసలు ఎందుకు ఉపవాసాలు చేయలేకపోతున్నావు? అంత తిండికి అంత ఎడిక్ట్ అయిపోయినావా? ఆ తాగుబోతులు కానీ తిండిపోతులు కానీ అన్నారు. ఎందుకంటే బోతులని ఎందుకంటారంటే అది లేకపోతే అడిగి నరాలు గుంజేస్తాయి. తింటే తిను, బిర్యానీ తిను, స్వీట్లు తిను, అన్ని తిను. తినకుండా కూడా దేవుని సన్నిధిలో ఉపవాసాన్ని ప్రతిష్ఠ చేసుకోగలగాలి. సో మీకు మీరు అట్లీస్ట్ నెలకు ఒక రోజు ఉపవాసాన్ని, పరిసయ్యుడు ఏమన్నాడు, నేను వారానికి ఒక రోజు అని, వాళ్ళకంటే ఎక్కువ చేయమని. ఇవాళ రేపు అందరు చెప్తున్నారు తెలుసా, అన్నీ బైబిల్లో అనిపిస్తుంది. నాకు బైబిల్ చదివినట్టు మనకి ఏదైనా వార్తలు అట్లా అనిపిస్తుంది. మంచి మీకు హెల్త్ టిప్ ఏంటి చెప్పనా? ఒకరోజు ఉపవాసం ఉండండి. బాడీలో ఉన్న అవయవాలను దానంతటా ఆడే రీసెట్ చేసుకుంటుంది, మంచిగా సెట్ అవుతుంది. యేసుప్రభు ఎప్పుడో చెప్పాడు, మంచి ఉపవాసం ఉండు. ఈ రీసెట్ కోసం చూస్తున్నాడు, ఆయన ఆత్మ బలం కోసం ఆయన చెప్పాడు. సో మీ అందరికీ మనవి, పరిస్థితులు చేదాటకితమే, నష్టం మీద నష్టం ఊహించం. దానికి అంటే ఏంది గొంగళ పురుగు రానమ్మా, పోతే పోయింది, లేకపోతే కొంచెం పోయింది అనుకుంటారు. అంతలోనే మిడతలు వచ్చేస్తాయి. ఆ మిడతలు అయ్యో పోతే పోయింది అనుకో, అంతలోనే పసర పురుగులు వస్తున్నాయి. అమ్మో అయ్యో పోయిందిరా అని అనుకోనిలోనే చీడలు. అసలు మిగల్తలే. అసలు ఈ విత్తనమే కూడా మొలిచే అవకాశమే లేకపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశ పెద్దలను ఆలకించమన్నాడు, కాపురస్తులను ఆలకించమన్నాడు. మత్తులారా మీరు మేల్కొని రోదన చేయండి. ఏ టైపులో చేయమన్నారంటే యవన దానిలో పెనిమిటిని పోగొట్టుకున్నటువంటి యవనస్తురాలు చేసినంత రోదన మీరు చేయండి. యాజకులారా మీరు చేయండి. నైవేద్యం ఆగిపోయింది, అర్పణ రావటం లేదు, మీరంతా రోదన చేయండి, ప్రార్థన చేయండి. ద్రాక్ష తోట కాపరులారా అన్నారు. ఎందుకంటే బలమైన జనాంగాలు వచ్చేసి ద్రాక్ష తోటను, అంజూరపు చెట్టుని పాడు చేసిపోయారు. వాళ్ళు పాడు చేసిపోయారు కనుక ద్రాక్ష తోట కాపరులారా మీరందరూ కూడా రోదన చేయండి. అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు అన్నీ, ఏ చెట్టు లేదు, అన్ని రకాలు పోయినాయి. కనుక మనం ప్రార్థన చేయాలి. అంటే ఏంటి? మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏ కాపరి కూడా నియమించబడినవాడు, మరలా చెప్తున్నా, కాపరి అంటే ఎట్లుంటాడు? ఆయన చేత పంపించబడినాడు. యేసుప్రభు గొర్రెలకు మంచి కాపరి అంటే సొంతంగా రాలే, తండ్రి పంపిస్తే వచ్చాడు. మనమందరం కాపర్లమే, కానీ ప్రధాన కాపరి అన్నాడు పేతురు. అంటే మనందరం కాపర్లు అంటే పేతురుని కూడా సొంతంగా బయలుదేరి వచ్చిండు. ఇదేదో బాగుందని ప్రభువు పిలిచి అప్పగించిన పని. ఆత్మలను లెక్క అప్పచెప్పవాయినలాగా యోహాను 21 చదివారుగా, ఏమని పేతురికి, నా గొర్రెలు నువ్వు ఖాయమని చెప్పాడు. సొంతంగా బయలుదేరొద్దు ఎప్పుడు. అలా బయలుదేరకుండా సొంతంగా చేసే కాపర్లే వాళ్ళు చూస్తుండగా ఏమైపోయింది, ద్రాక్ష తోట మీదకి వేరే వాళ్ళు వచ్చి పడి ఒక్క చెట్టును లేకుండా మొత్తాన్ని పాడు చేసిరట. ఒక్కటి లేకుండా అన్నీ బాడీ చేసిరట. చూడండి, పశువులు కూడా రైతు ఎంతో శ్రద్ధగా దాస్తుంటే అప్పుడప్పుడు ఏమవుతాయో తెలియదు, రోడ్డు మీద వెళ్ళే పశువులు బర్రమని పొలంలో పోయి డొల్లేసి వచ్చేస్తాయి.
దీనికేం కడుపు నిండుద్దో అర్థం కాదు, కానీ ఆడ పంట నాశనం అయిపోతుంది. పంట నాశనం అయిపోతుంది. కొన్ని విపరీతమైన ఊహించని క్షణాల్లో నష్టాలు జరిగిపోతూ ఉన్నాయి. అలాగా సంఘాల్లో కూడా, పరిచర్లో, దేవుని తోటలో కూడా ఎన్నో నష్టాలు, దేవుని చేత నాటబడిన మొక్కలు కూడా ఎన్నో ఫలాలు లేకుండా నష్టమైపోతే తొక్కేసి చిత్తగొడేసి ఇరగొడేస్తున్నాయంట చెట్లు. ఎవడాడు ఇక్కడేవడా ఏడు నుంచో వచ్చి దీన్ని పాడు చేసేవాళ్ళు ఉన్నారు. వారి విషయమై, ఆ నష్టమైన దాని విషయమై అంగలార్చాలని లేఖనం చెప్తుంది. కనుక ఇన్ని విపత్తుల్లో నుంచి ప్రభువు మనల్ని కాపాడినట్లుగా 12వ అధ్యాయం 2:12 ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి, కన్నీరు విడిచచ్చు, మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా అని చెప్తూ మళ్ళా కింద కంటిన్యూషన్ ఏముంది? మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడై తన చేతులతో తాను చేసిన మనల్ని ఏమైనా చేసేస్తాడా అంటే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మళ్ళీ మీకు చెప్తున్నా కదా, కొత్త నిబంధనలో దేవుడు ప్రస్తావించిన పాత నిబంధన మర్చిపోవద్దు. ఇదొక బండ గుర్తుగా మీరు పెట్టుకొని, మీకు తెలిసిన మీ జీవితంలో ఎంతమందికి కలిసిన అందరికీ చెప్పండి. టైం వేస్ట్, వ్యర్థమైన ఏమంటారు ఉపమానాలు, ఎక్కడెక్కడో స్టోరీలు, ప్రసంగాలు ఎక్కువ అయిపోతున్నాయి. కొత్త నిబంధనలో ప్రభు ప్రస్తావించిన దాన్ని, ఓల్డ్ టెస్ట్మెంట్ని మనం అత్యంత ప్రాముఖ్యంగా నోవహు దినములు అని మర్చిపోకండి. ఆది కాండంలోనే తన స్వరూపం, తన పోలికలు అందరినీ, అదే 6వ అధ్యాయంలో ఏమనుంది? చెడిపేసుకున్నారట. ఎవరు? ఆయన స్వరూపంలో చేసినటువంటి వాళ్ళు తమ మార్గాల్ని చెడిపేసుకొని, ఆయన నోవాకి ఇచ్చిన దాన్ని ఎవడు లెక్క చేయలే. వీడు చెరుపుకున్నోడిని దేవుడు అన్నే చంపడు. 120 సంవత్సరాలు ఈయన కష్టపడుతుంటే ఆయన ఇప్పుడైనా వెయిట్ చేసాడు. 120 సంవత్సరాలైనా వీడు ఇప్పుడు మాట ఈయన వస్తాడేమో వాళ్ళలోకని ఆయనతో మాట్లాడలేదు, కానీ ఆడికి ఒక అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఏ స్టేజ్లో ఉండాలంటే, మనకు అవకాశం ఇచ్చే స్టేజ్లో కాదు, ప్రభువే మనతో మాట్లాడే స్టేజ్కి రావాలి. ఓడ కట్టి మన కోసం వెయిటింగ్ కాదు అక్కడ. మనమే ఎట్లుండాలా? ఆయన మాటిని ఓడ కట్టి ఇంకొకరిని నడిపించేంత రావాలి. ఎందుకులే ప్రభు ఎవడో కడతాడు, నేను దూరెత్తాను లోపలికి అనుకోవద్దు. మనం దూరడం కాదు, మనమే కొంతమందిని నడిపించగలిగే సామర్థ్యం. అక్కడ రాసిన మాట, ఆయనే తన పోలిక తన స్వరూపంలో చేసినటువంటి వాళ్ళని 120 సంవత్సరాలు, ఫర్ ఎగ్జాంపుల్ నీకు 50, నాకు 50, నీకు 30, నీకు 20, 30 ఎన్నో కన్నీ చూసి అప్పుడు తలిపేసిండు అనుకోండి. నీ టైం 10, 12, 20, 50 ఒకటి తెలుసు. అప్పుడు తలిపేస్తే ఎంత తలుపు కొట్టినా ఇక్కడేముంది? అత్యంత అమ్మాయి చదువు కరుణా వాత్సల్య యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడు. అత్యంత కృప కరుణ ఉన్నోడు తలుపు కొడితే ఒకసారి అని తీడా సార్? నేను మర్చిపోలేని మాట. నాది సంవత్సరం గుర్తులేదు, 2010 అనుకుంటా, 11. మా శిరీష వాళ్ళ ఫ్రెండ్ యొక్క చెల్లె పెళ్ళికి సంబంధం చూస్తే అమ్మాయి అంది, పాస్టర్లు ఇంత కఠినంగా మాట్లాడకూడదు. నాకు ఆ డైలాగ్ మర్చిపోలేను. పాస్టర్లు కఠినంగా మాట్లాడకూడదని ఒక అమ్మాయి నాకు చెప్తుంది. అమ్మాయి చెప్పకూడదు, అబ్బాయి చెప్పకూడదు అనేది కాదు, మన ప్రభువు అత్యంత ప్రేమ గలవాడని చెప్తూనే నోహ దినాల్లో ఎలా చేశాడు? తలిపేసి పడేశాడే. మరి కరుణ ఏమైపోయింది? కృప ఏమైపోయింది? జాలే కనికరం కలిగిన దేవుడు యెహోవా నామమును ఎట్ట ప్రకటించాడు ఆయన? ఓబో తరతరాలకు చూపిస్తాడట. ఇక్కడ ఒకడికి కూడా తలుపైతే తీయడు. మన అలాగే
ఏశావు విషయంలో. తర్వాత కన్నీళ్ళు విడుచుచు. మనం ప్రార్థన ఎప్పుడు చేయాలో టైం దాటిపోయి చేయకూడదు. అందుకనే యెహోవా దొరుకు కాలమందు అని ఉంది. ఎప్పుడు పడితే అప్పుడే చేయొద్దు. నేను అందుకని అత్యంత ప్రాముఖ్యంగా ఈ సంవత్సరాన్ని భావిస్తున్నా. నన్ను ప్రభు పదే పదే హెచ్చరిక చేస్తున్నప్పుడు అప్పటికే 2 నెలలు వెళ్ళిపోయింది. నాకు భయం వేసింది. సాయంత్రం ఏమో 2 నెలలు అయిపోయింది, అప్పుడే నా టైం దాటిపోతుందా అయింది, నేను చేజార్చుకుంటానా అన్న భయం వచ్చింది. ఏమనింది? ఇది దొరుకు కాలమే, ఇది కరుణ చూపించేదే, ఇది వాత్సల్యం చూపించేదే, ఇది ప్రేమ చూపించేదే. ఇది దాటితే మళ్ళీ నేను ఎంత ఏడ్చినా దొరకరు. నీ టైం ఎప్పుడు ఎవడికి తెలుసు. ఆ తర్వాత ఏడిస్తే ఏమన్నా ప్రయోజనం ఉందా లేదు. కానీ ఇప్పుడైతే మీరు 12 ఇప్పుడైనను మీరు ఉపవాసమని కన్నీరు విడుచు దుఃఖించు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అని చెప్తూనే చేయనుద్దేశించిన కీడు విషయమే పశ్చాత్తాపడి నట్లుగా మీ హృదయం చెప్పుకొని ఆయన వైపు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు తిరుపుకొని పశ్చాత్తాపడి దేవుని తిరిగి నైవేద్యం పాలన మీకు. అరే ఇప్పుడు విషయం అర్థమైంది చిన్న. నైవేద్యము పానార్పణే మనకి అయ్యే మందిరానికి వస్తలేవు అంటే అవి రావడం వల్ల ఏంది? పాస్టర్ గారు కడుపుండిద్ది కాదు, అది మనకు దీవెన. అక్కడ రాసిందే, ఇప్పుడైనా మీరు తిరిగి మళ్ళా అవన్నీ తీసుకొస్తే అవే మీకు దీవెనగా దేవుడు మారుస్తాడు, దీవెనగా అనుగ్రహించును. కనుక మీరు ఈ మాటలు వింటున్నప్పుడు మీ అందరికి ఒక మనవి. మీలో ఎవరైనా 24 గంటలు ఉపవాసం చేశారా? ఎప్పుడైనా? ఏమా నీ హైయెస్ట్ ఎన్ని రోజులు? ప్రభాకర్ నీ ఎన్ని? సార్ మీదెన్ని? ఒట్టిగా ఇందులో శత్రువులు ఎవరు లేరు, పాకిస్తాన్ వాళ్ళు చెప్పచ్చు. సుధాకర్ ఎన్ని? వెరీ గుడ్. ఇప్పుడు మనం కొత్త పరిచయం చేద్దాం. డానియల్ సార్ శుక్ర శని ప్రతి వారం చర్చిలో ఎంతమంది ఉండగలిగారో దాన్ని మనం ఒక చైన్ లాగా సంవత్సరం తిప్పుదాం. ఎవరి కుటుంబాల్లో ఎలాంటి దరిద్రాలు ఉండొద్దు. 2 ఉండగలిగితే 2, ఒకరోజు ఉండగలిగితే ఒకరోజు, వరుసగా 21 రోజులు ఉండగలిగే వాళ్ళు ఉంటే ఉండండి, వారం ఉండగలిగితే ఉండండి. కానీ మీరే లిస్ట్ మెయింటైన్ చేసి ఈ ఫ్రైడే ఎవరెవరు ఉపవాసం ఉంటున్నారు తినకండి. ఎవరు చచ్చిపోరు. ఒకే అలాంటి శివరాత్రి రోజున ఆడి చచ్చిన ఆడికి స్వర్గం అన్నారు. వాడికి ఉన్న నిరీక్షణ కూడా మనకు లేదా? ఏంది అబ్బా తినేది? తినాలా? దానికే స్వర్గం అట్ట. మనం వారం నెల రోజులు ఉంటే, మీరు అందరూ ప్రతి వారం ఉంటే మంచిదని చెప్తే వారానికి ఒక రోజు మ్యాండేటరీ పెట్టుకొని చేయగలిగిన చెయ్యలేనోడు మీకు నెలకు ఒక్కసారన్నా వచ్చేలాగా ప్రయత్నం. ఎందుకని? మనిషి అన్నవాడికి వాడి ఇంట్లో కానీ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. దానికి బైబిల్ చెప్తుంది ఏంటి? మీరు మేల్కొని రోదన చేయండి, దేవుని వైపు తిరగండి, హృదయాలని చింపుకోండి. ఆయన అత్యంత కృపగల దేవుడు, వాత్సల్యం గల కరుణ గల దేవుడు కనుక చెయ్యను ఉద్దేశించిన దాన్ని ఆపేసి మళ్ళీ రప్పని యూటర్న్ చేస్తాడు. మీరు మళ్ళా నైవేద్యం పానార్పణ తీసుకొస్తారు, దాన్నే దీవెనగా మీకు అనుగ్రహిస్తాడు. ఇంత ఉంది కాబట్టి ఇంత తెలుసుకొని 2 నిమిషాలు టుక్కుని ప్రార్థన చేసి వెళ్ళిపోవడం కన్నా నేను ఉపవాసం ప్రతిష్ఠిస్తా. ఇదిగో ఒకరిని పెట్టండి. ఇవాళ ఏ వారం? ఇదే వారం 2వ వారం కదా. 2వ వారంగా రేపు ఫ్రైడే, రేపు సాటర్డే ఎవరు సండేలో ఉపవాసాలు పెట్టకండి. కొంతమంది అతి తెలియని వాళ్ళు చేస్తారు. సండే అనేది సెలబ్రేషన్ డే. నువ్వు వరుసగా 20 రోజులు 30 రోజులు ప్రతిష్ఠించే సండే వస్తే ఓకే, కానీ ఆ రోజు నాకు ఏం పని లేదని ఆ రోజు అనకూడదు. ఫ్రైడే, సాటర్డే, ఈ 2వ వారం, 3వ వారం ఎవరు, 4వ వారం ఎవరు, ఒకటి నెలకు ఒకటి తయారు చేసి మనల్ని మనం ప్రోత్సహించుకోండి, పురికొల్పుకోండి అన్నారు కదా. ఎందుకబ్బా దరిద్రాలు పెట్టుకునే బదులు ప్రార్థన చేయటం బెటర్ కదా. ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించినప్పుడు యెషయా ఉంది,
అది సబ్జెక్ట్ కూర్చో, తర్వాత చూద్దాం. ఉపవాసం ప్రతిష్ఠించమన్నప్పుడు ఏమన్నా, మీరు లోక వార్తలు వినక మీ భోజనం తెచ్చి ఎవరికన్నా, ఇవి కంపల్సరీ చేయాల్సినవి. నేను కడుపు మార్చుకున్నాను గొప్పకండి, ఈ ఇంట్లో మీరు ఈ పూట ఈ రోజంతా తింటే ఎంత ఖర్చు అవుద్ది, అది తెచ్చేయాలి, అది తీసుకొచ్చేయాలి. ఆ రోజున యూట్యూబ్ చూడడం కానీ, పేపర్లు చూడడం కానీ, అందరితో అక్క అమ్మ అనకుండా ఒక్కరోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే మనం ఎవడో చచ్చిపోడు, మనమేమి చచ్చిపోం. ఇలా కొన్ని స్ట్రిక్ట్గా చేస్తే ఈ సంవత్సరంలో దేవుడు ఖచ్చితంగా మన వైపు తిరిగి మన ఏమంటారు నైవేద్యాన్ని, పానార్పణ మనకే దీవెనగా అనుగ్రహిస్తాడు. ఏ సిచ్యువేషన్ నుంచి, విత్తనం కులిపోయే సిచ్యువేషన్ కాంచి, ఒకవేళ మొలిస్తే గొంగళ పురుగు, ఆ తర్వాత మిడతలు, ఒకవేళ అది తింటే పాసర పురుగులు తింటే మిగలంగా, ఇవన్నిట్లోంచి తీసుకొని రోదన చేయటం మొదలుపెట్టి ఇప్పుడైనా ఉపవాసం చేయడం మొదలు పెడితే దేవుడు మన వైపు తిరిగి, నాకు అదైతే అనిపిస్తుంది, తాను అంటే ఒక్కోడికి నాకు నీకంతా ఒకటి అమ్మ వీడిని ఇట్టు చేద్దామని అనుకునే ఫిక్స్ అయ్యి ఉన్నాడు. ఫస్టే చేయనుద్దేశించిన దాంట్లోంచి అట్లా యూటర్న్ తీసుకుంటాడట. ఆయన చేతిలో పడడం భయంకరమైన ఉంది. వామ్మో, ఎందుకే అటు వెళ్ళి బయటికి వెళ్ళి లోపలికి వెళ్ళొద్దామని ఎందుకు అట్లాంటివి ఎందుకు చేసుకుంటాం? చేతిలో పడ్డమే భయంకరం అట. కనుక మనం మన దేవునికి దగ్గరయ్యే పద్ధతి, జబ్బులకు దూరం అయ్యే పద్ధతి ఉపవాసం. కనుక ఖచ్చితంగా డానియల్ సార్ లిస్ట్ తయారు చేయాలి. సండే కల్లా ప్రకటించొద్దు ఉపవాసాన్ని. ఎప్పుడు కూడా నేను ఉపవాసం ఉన్నా, మనోడు ఉపవాసం ఉన్నాడు, హో అంటే ఏడాడు ఉపవాసం ఉండేది, వాడికి దరిద్రం అవుతుంది. అది మీకు, ఇంకోడికి, నాకు, ముగ్గురికే తెలవాలి. డానియల్ సార్ తెలవాలి, చేసేవాడికి నాకు తెలిస్తే నేను కూడా మ్యాక్సిమం అందరి కొరకు చేయాలని ఆశపడుతున్నా. నా గురించి నేను కాదు, ఇతరుల గురించి కూడా చేయాలని ఆశపడుతున్నా. కనుక బైబిల్ మొత్తంలో చూసారా ప్రార్థన, పౌలు గారు మొత్తం తన కోసం తాను చేసుకుందల్లా లేదు, మంది సంఘాన్ని చేయమన్నాడు తన విషయాలన్నీ. వాళ్ళ కోసం మటుకినా అరే బైబిల్ పద్ధతి సార్. అందుకే బైబిల్ చదువుకోమని ఎందుకు, పాస్టర్లు నమ్మొద్దని. పాస్టర్లు కాదు, మనుషులు కాదు, అందరూ కూడా చుట్టాలు కాదు, సిచ్యువేషన్ బట్టి మారిపోతారు. మారందల్లా వాక్యమే. కనుక దాన్నే చదువుకోమంటున్నాం మిమ్మల్ని. కనుక మనం వచ్చినాం, కొద్దిమంది ఉన్నాం, మ్యాక్సిమం మెజారిటీ రాలా. అది రాకపోతే మనకెందుకు, మన హృదయాన్ని చింపుకొని ఆయన వైపు తిరుగుదాం. దాని కొరకు ఇప్పుడైనా మీరు ఉపవాసం అన్నారు, ఇప్పుడైనా ఉపవాసం అన్నారు. రేపు సెలవే, ఎల్లుండి సెలవే, మంచిగా పడుకుందాం, ఎన్ని ప్లాన్లు వేసారో మీ ఇష్టం. కానీ ఇప్పుడైనా ఈ ఒక్కరోజుని 24 hours ఫోన్ బంద్ చేస్తే ఎప్పుడు మనల్ని అన్నారు. ఒకవేళ ఆన్ చేసుకున్న ఎప్పుడైనా రిలాక్స్ కోసం కూర్చొని కాఫీ టీ తాగేటప్పుడు ఆన్ చేసి మిగతా టైంలో బంద్ చేసిన అనుకో, ఓ పద్ధతి. ఫోనే పక్కన పెట్టి కట్టి చూసి అటు చూసి ఇటు చూసి టింగ్ మనం కానీ చూసి ఏం సుఖం, మనం ఏకాగ్రతగా చేయలేం కదా. కనుక కొన్ని విషయాలు పాటిస్తూ ఉపవాస ప్రార్థన చేద్దాం. సంఘంలో ఈ ఫ్రైడే సాటర్డే ఉపవాసం ఉండని వాడు ఎవడూ ఉండకూడదు. ఆ సర్కిల్ అట్లా తిరుగుతూ ఉంటే ఎవరు చచ్చిపోతారండి? ఎవరు చచ్చిపోరు. ప్రభు 40 రోజులు ఉన్నాడు. మీరు ఒకరోజు ఉండి 21 days ఉండాలనుకున్నాం అనుకోండి, దానియల్లాగా ఈ 21 days నేను జ్యూసే తాగుతా, వెజిటేబుల్సే తింటా, అట్లా ప్రాక్టీస్ చేయి, ఏదో ఒకటి చేయి. మన ఉద్దేశం ఏంటి? స్లిమ్ కాదు, మనం దేవుని వైపు తిరగాలి, ఆయన మన వైపు తిరగాలి. ఆయన చేయని ఉద్దేశించిన మరలా మనందరి ఎళ్ళ ఒకటి ఉద్దేశాడు. ఈయన్ని వేద్దామని రెడీగా చేయలేపు పెట్టాడు, ఉద్దేశించాడు. రాడ్డు పట్టుకోండు, కత్తి పట్టుకోండు, చెంపకేస్తుండో, రోగమో, నష్టమో, తిరుగుబాటో, పిల్లల తిరుగుబాటో, లేదా మనం ఊహించని ఏమన్నా, ఇక్కడ ఊహించింది ఎవడో వచ్చి సింహాలు వచ్చి తోట మీద పడి మొత్తం నాశనం చేయలే, ఏమవుతుందో అవన్నీ కూడా దేవుడే తిరిగిపోవాలి. తిరుగునట్లుగా ఇప్పుడైనా ఉపవాసం, ఇప్పుడైనా పశ్చాత్తాపం, ఇప్పుడైనా హృదయాన్ని చింపుకోవడం, ఇప్పుడైనా ఆయన వైపు తిరిగి ప్రార్థన చేస్తే దేవుడు తాను చేయనుద్దేశించిన కీడు చేయకుండా ఉంటాడు. కనుక చక్కగా మీరందరూ, ఇది ఒకరోజు చేసేది కాదు,
నేను మిమ్మల్ని కోరుతుంది కనీసం నెలకు ఒకసారైనా, నెలకి ఒక్కసారైనా అందరూ ఒకరోజు కాదు, 4 వారాలు ఉన్నాయి కదా, ఫ్రైడే సాటర్డే కొంతమంది, మళ్ళీ సెకండ్ వీక్ ఫ్రైడే సాటర్డే కొంతమంది, థర్డ్ వీక్ ఫ్రైడే సాటర్డే కొంతమంది, ఫోర్త్ వీక్ ఫ్రైడే సాటర్డే కొంతమంది, మళ్ళీ అన్నం తినకుండా ఉన్నానని చెప్పి గర్ర బజార్లో పని ఉందని తిరిగి వచ్చి ఫోన్లు ఆన్ చేసుకొని, ఇది మీకు తృప్తి కానీ మీ హృదయాన్ని మీరు చించుకున్నది కాదు. ఖచ్చితంగా దేవుడు మనల్ని కరుణించాలి, దేవుడు మన వైపు తిరగాలి, దేవుడు తాను చేయనుద్దేశించిన దాని విషయంలో పశ్చాత్తాపడాలి. అత్యంత కరుణను ఉంది అక్కడ. ఎంత మంచి మాటలు ఉంది, కరుణా వాత్సల్యం కలిగిన వాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడైనటువంటి వాడు. నువ్వెవడో నాకు తెలియదు అనొద్దు మనల్ని, ఆయన మాట అది, నువ్వెవడో నాకు అంతట తలిపేసి తాళం తీసుకుపోయాడు. అలాంటి సిచ్యువేషన్స్ మన లైఫ్లో రాకుండా ఉన్నట్లుగా ఇప్పుడు మనం ఈ సిచ్యువేషన్కి అనుగుణంగా ఏం చేయాలా? వయసులో పెనిమిటిని పోగొట్టుకున్న యవనస్తురాలాగా మందిరంలో నైవేద్యము పానార్పణ ఆగిపోతే యాజకులు చేసేలాగా, ద్రాక్ష తోట అంజూరపు చెట్లు పాడైపోతే ద్రాక్ష తోట కాపరులు చేసినటువంటి ప్రార్థన, బలిపీఠం నొద్ద పరిచారకులు చేసేటువంటి, అందరినీ ఒక్కడిని వదలలే. దేశస్తులు, పెద్దల కాంచి, ప్రజల కాంచి, నాయకులు, అధికారులు, పరిచర్య చేసే బలిపీఠం దగ్గర వాళ్ళందరూ కాపర్లు కానిచ్చి ఎవరిని వదల, అందరూ మీరు నా వైపు తిరగమన్నాడు. ఇప్పుడైనా నాకు విందు కోసేంటారా, పెద్ద పొట్టెలు కోసేంటారా, భోజనాలు పెట్టేంటారా అని చెప్పలా. ఇప్పుడైనా ఉపవాసం వినండి, ఇప్పుడైనా ఉపవాసం ఉండండి, ఇప్పుడైనా తిరగండి. చేయను ఉద్దేశించింది మానేస్తాడు ఆయన. కనుక మీ అందరికీ మనవి, మీరు ఒక మంచి నిర్ణయం చేసేయండి. డానియల్ సార్తో కోఆర్డినేట్ అవ్వండి. చక్కగా ఏ రోజు చేస్తాం మళ్ళీ మందికి చెప్పుకోవద్దు. మీ ఇంట్లో మీకు తెలిస్తే చాలు, నాకు తెలిస్తే చాలు. ఎందుకంటే నేను అందరి నిమిత్తం ప్రార్థన చేయాల్సిన బాధ్యత నాకుంది. నాకు కూడా తెలియదు అనుకున్నాను అనుకో, నీకు దేవునికి అంత ఉంటే మధ్యలో నన్ను ఎందుకు పెట్టాడని కూడా ఆలోచించేసి చర్చి మానేస్తే బెటర్ కదా. సహవాసం పద్ధతి అన్నప్పుడు నువ్వెందుకు నాకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, డీవీ ఆవిడ దిక్కుమాలివాడు అనుకున్నావు అనుకో, నీ ఉద్యోగం ఉండదు, నీకు జీతం రాదు, సర్వీస్ బుక్ రివర్స్ అవుద్ది, చాలా ఉంటాయి. కనుక ఎక్కువ తక్కువ తెలివి తక్కువ లేని ఆలోచనలు పెట్టుకోకుండా ఒక క్రమంలో చేస్తే ఖచ్చితంగా, మరలా చెప్తున్నాను, మనందరి ఎడల చేయనుద్దేశించిన కీడు తిప్పేసుకోవాలి. దానికి ఒకటే ఉపవాసం, మనం ఆయన వైపు తిరగటం, హృదయాన్ని 3 రకాలు ఉన్నాయి. ఒకటి ఉపవాసం ప్రతిష్ఠించాలి, తిండి మానేసి పిచ్చి పనులు చేయటం కాదు. రెండోది మనం ఆయన వైపు, అంటే లోక వార్తలు, ఫోన్ వైపు, యూట్యూబ్, ఇవన్నీ, ఇంట్లో బంధువులు, బిజీగా ఉన్న, తిండి మానేసి ఎంత బిజీగా ఉంటే ఏం సుఖం. నేను చాలామంది చెప్తా, తిండి మానేసి ఉపవాసం ఉన్నవాళ్ళు డ్యూటీలకు పోవద్దని. ఏమొస్తుంది మనకు తృప్తి తప్పనిచ్చి? దేవుని సన్నిధిలో గడపడానికి ఉపవాసం కదా, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. నేను చూస్తుంటా కదా, ఆంధ్రాలో మస్తు మంది ఉపవాసం ఉంటాడు. ఆడి పొద్దున్న సాయంత్రం బర్ర బండి వేసుకుని ఆ పని ఈ పని ఆడ మటుకు ఆ రోజు అన్నం తిండి అంతే. గడిపేది మటుకు ఏమి అంటే జాషువా చెప్పవేంద్ర అట్ట చూస్తావేంద్ర, ఎప్పుడు పీశాసిలాగా నన్ను చూస్తాను, నన్ను పట్టిద్దామని చూస్తాడు ఎప్పుడు. ఉపవాసం ఉన్నాను పేరు కానీ వాడు మోకరించేదానికని తిరుగుడు ఎక్కువ ఉంటుంది. మళ్ళీ అలా పాస్టర్ అట్ట కాదు, పీటరు ఆయన ప్రార్థనలోకి వెళ్ళంటే 10 రోజుల 20 రోజుల ఇంకో పని చెయ్యడు. కొంతమంది ఉత్తములు ఉన్నారు, టైంపాస్ గాళ్ళు కూడా ఉన్నారు. కనీసం ఏ మీటింగ్ కూడా పోడు పీటరు, అట్లా వెళ్ళిపోతాడు లోపలికి. ఒక తనకున్న సంఘ కార్యక్రమాలు తప్పనించి వేరే వాటికి పోవడం. కనుక మీ అందరికీ మనవి చేస్తున్నాను, మనం వచ్చినాం, దేవుడు మనకు ఉద్దేశించిన కీడు తిప్పేయడానికే మనం పిలిచాడేమో ఈ రోజున. మిగతా వాడికి అంత లేదు. మనకు అవకాశం దొరికింది ఫ్రైడే సాటర్డే. మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ చేసిన వాళ్ళంతా నెలకు ఒకసారి కంపల్సరీ ఒకరోజు పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, యెషయా గ్రంథంలో లాగా లోక వార్తలు పోవద్దు. మీ తిండి మీరు ఇంట్లో ఫుడ్ పెట్టుకొని రేపొద్దున డబల్ తిందామని అది వచ్చేయాలి బయటికి. మీ ఇంట్లో ఉండటానికి అది 10 తింటారో 1000 తింటారో అది మీ ఇష్టం. మీరు మీ మనసాకి చేసి ఎంత తింటామో ఎంత ఖర్చు, అది ఇంట్లో మన దగ్గర వాడుకోవడానికి బైబిల్ పద్ధతులు అవన్నీ. లోక వార్తలు వద్దు, ఆ భోజనం మనం తినడానికి లేదు, అది వచ్చేసేయాలి. మనము ఆయన వైపు తిరిగి
కన్నీళ్లు విడుస్తూ హృదయాన్ని చింపుకొని తిరిగితే ఖచ్చితంగా దేవుడు తన ప్లాన్ అంతా రివర్స్ చేసి మళ్ళా నైవేద్యం వస్తుందట, మళ్ళా పానార్పణ మందిరానికి వస్తుందట. అదే మనకు దీవెనగా దేవుడు. అట్లాంటి మంచి రోజులు వచ్చినట్లుగా మనం కన్నీళ్ళు విడుస్తూ పశ్చాత్తాపడుతూ ఆయన వైపు తిరిగి ప్రార్థన చేద్దాం, ఉపవాసాన్ని ప్రతిష్ఠిద్దాం. దేవుడి మాటలు దీవించగా. ఇప్పుడు మనలో ఉన్న వాళ్ళందరూ కూడా చిన్న చిన్న ప్రార్థనలు చేయండి. ఎక్కువ మంది లేరు, మనం 12 దాకా ఉండాలి, 22 దాకా ఉండాలనేది లెక్క కాదు. నువ్వు నిజంగా హృదయం తిప్పుకుంటే సంతోషం. తిప్పుకోకుండా బుర్రగీయకుండా ఫోన్ నొక్కకుండా ఎంతసేపు నేర్చుకో. కనుక అందరూ కూడా చిన్న చిన్న మోకరించి చిన్న చిన్న ప్రార్థనలు ఒక్కడు కూడా మిస్ కావద్దు చేయాలి. నెంబర్ 1 మనం పశ్చాత్తాపడాలి. రెండవదిగా మనం ఆయన వైపు తిరగాలి. ఉపవాసాన్ని ప్రతిష్ఠ చేయాలి. ఈ 3 విషయాలే మనం ప్రార్థన చేద్దాం. కనుక మీ అందరికీ మనం చేస్తున్న ప్రారంభం నుంచి ఎవరైతే ఉన్నారో ఒకరి తర్వాత ఒకరు కాకుండా రపరప ప్రేరేపించబడిన వాళ్ళు, మీరెవరు చెబితే నేను 2 నిమిషాలు చేసి వెళ్ళిపోతా. మీ ప్రార్థన అంత అమూల్యమైంది. ఇక్కడ అవసరం మీదే, పైకి వెళ్ళి మా అందరికి దీవెంది అది ఎవరి దాడికే. కనుక ప్రేరేపించబడిన వాళ్ళు టకా 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 ఎక్కువ విషయాలు చేయకుండా ఉపవాసం ప్రతిష్ఠించడానికి, దేవుని కీడు మన మీదకి రాకుండా ఆయన తిప్పుకున్నట్లు హృదయం చింపుకొని ఆయన వైపు తిరిగినట్లుగా ఒక మంచి నిర్ణయాలు చేసి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మనల్ని ఖచ్చితంగా తాను చేయను కీడు నుంచి తప్పించి మన నైవేద్యాన్ని పానార్పణ ఆయనే మనకు ఆశీర్వాదంగా ఇస్తాడు. ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 నాయన మహాగణుడ మహోన్నతుడ పరిశుద్ధుడ ప్రేమ స్వరూపి నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. పరిశుద్ధుడ నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మాతో మాట్లాడిన వాడ నీకు స్తోత్రాలు ప్రభువా. నిజముగా తండ్రి, మాపై మీరు యోచించిన కీడు తప్పించుటకే ఈరోజు మమ్మల్ని పిలిచారు స్వామి. అందుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా చేరి వచ్చిన అందరిని బట్టి నీకు స్తోత్రాలు స్వామి. అవును ప్రభువా, అయ్యా నీ తట్టు తిరగాలి స్వామి. ఉపవాసం ప్రతిష్ఠించుకొని ప్రార్థించాలి స్వామి. అయ్యా బట్టలు కాదు ప్రభువా, గుండెను చీల్చుకోవాలి స్వామి. అయ్యా కనికరించమని అడుగుతున్నాం దేవా, నన్ను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాము స్వామి. అవును ప్రభువా, ప్రార్థన జీవితంలో ఇంకను ఆసక్తిని పెంచమని అడుగుతున్నాము స్వామి. నీ పాద సన్నిధి వద్ద ప్రభువా విజ్ఞాపన చేయుటకు, రోధించుటకు, అయ్యా అంగలార్చుటకు నాకు నేర్పించమని అడుగుతున్నాము స్వామి. అయ్యా మా ప్రార్థన అవసరతలే కాదు స్వామి, నీ సన్నిధిలో అలాగున సమయము గడిపి నీ యొద్దకు మరలే కృపను దయచేయమని అడుగుతున్నాం దేవా. కనికరించమని అడుగుతున్నాను స్వామి. కృప చూపించమని అడుగుతున్నాం స్వామి. జ్ఞాపకం చేసుకోండి స్వామి. ఉపవాసాలు మాకు అలవాటయ్యే కృపను దయచేయమని అడుగుతున్నాం దేవా. అయ్యా చేసుకున్న నిర్ణయం నాడు వెనకకు తిరగకున్నట్లు కనికరించమని అడుగుతున్నాము దేవా. అవును స్వామి, ఉపవసించినప్పుడు ప్రభువా మా బాహ్య పురుషుడు క్షీణించినను అంతరంగ పురుషుడు నూతనమయ్యే కృపను దయచేయండి స్వామి. నీ కొరకు ఎదురు చూసి నీ సన్నిధులు నూతనమైన బలం పొందుకునే ఎక్స్పీరియన్స్ మాలో ప్రతి ఒక్కరికి ఉండాలి ప్రభువా. నాకు దయచేయమని అడుగుతున్నాం దేవా. కనికరించమని అడుగుతున్నాము స్వామి. నీకు స్తోత్రాలయ్యా. అవును ప్రభా, నువ్వు వాత్సల్య పూరుడవు తండ్రి, దయగలిగిన దేవుడవు స్వామి. నీ తట్టు తిరిగినప్పుడు నువ్వు త్రోసివేయని దేవుడవు స్వామి. అయ్యా నీ తట్టుకు మా హృదయాలు తిప్పుకునే కృపను దయచేయమని అడుగుతున్నాం స్వామి. మేము లోబడనొల్లని వారమైనప్పుడు దినమంతా కూడా చేతులు చాపి అయ్యా మా కొరకు ఎదురు చూస్తున్న దేవుడవు స్వామి. కానీ ప్రభువా ఎవ్వరము సమయం దాటిపోదాకా